హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో చేసే రెసిపీ దద్దోజనం అండి. ఇది చాలా టేస్టీగా కమ్మగా చాలా బాగుంటుంది. ఫెస్టివల్ టైంలో ఇది కంపల్సరీ చేస్తూ ఉంటారు. ఇది ఏ విధంగా చేసుకోవాలో వీడియోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా నేను 1 గ్లాస్ వరకు రైస్ అనేది ఉడికించుకున్నాను. మీకు రైస్ ఎలా పిరుసుగా ఉంటే కనుక ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుని గరిటె సాయంతో మెత్తగా చేసుకోవాలి. ఈ విధంగా అంతా మెత్తగా ఇలా అవ్విన తర్వాత గోరువెచ్చని పాలు 1 కప్పు వరకు తీసుకున్నాను. ఈ పాలు అనేవి వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చల్లారిన తర్వాత పెరుగు అనేది కమ్మగా ఉండాలి. నేను 1.5 కప్పు వరకు పెరుగు అనేది యాడ్ చేస్తున్నాను. వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా ఉండలనివి లేకుండా చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. స్టవ్ అంటించి బాండి పెట్టుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. ఇందులో మిరియాలు కూడా వేసుకోవాలి. అలాగే అల్లం తరుగు, చిన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి చీరికలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకుని పోపు అనేది బాగా వేయించుకోవాలి. పోపు అనేది ఈ విధంగా వేగిన తర్వాత ఈ పెరుగులో వేసేసుకోవాలి. అంతా వేసేసుకుని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. పోపు అనేది వేడి మీద కాకుండా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత చూడండి రెసిపీ అనేది ఈ విధంగా వచ్చింది. ఎనీ ఫెస్టివల్ కానీ లేదంటే మన ఇంట్లో ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ టైం కానీ లంచ్ బాక్స్లో కానీ ఈ విధంగా చేసుకోండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి.